నమస్తే బ్రదర్, చెప్పండి. నా పేరు సురేష్ చంద్ర. చెప్పండి సార్. ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు అసలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పరిపాలించిన 5 సంవత్సరాల కాలం వ్యవధిలో 2 సంవత్సరాలు కరోనాకి పోతే 3 సంవత్సరాలు ఆయన పరిపాలించారు. ఆ 3 సంవత్సరాల కాలం వ్యవధిలో ఆయన రౌడీజం చేశారు, ఇసుక మాఫియా చేశారు, లిక్కర్ స్కాములు చేశారు అనేసి ఎన్నో ప్రలోభాలు పరికారు. వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1 year ఆఫ్ రూలింగ్ లో వాళ్ళు చేస్తుందేంటి? అసలు ఆ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందంటారు మీ అవగాహన మేరకు? పాయింట్ వైజ్ గా చెప్తాను. మీరు ఇసుక మాఫియా చేశారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి ఇసుక బ్యాంకులు ఏర్పాటు చేసి ఒక్కొక్క నియోజకవర్గంలో ఇసుక రీచ్ల దగ్గర కొంత ఇసుక స్టోర్ చేసి పెట్టారు. ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు సడన్ గా వాడుకోవడానికి వీలుగా కొన్ని 100 టన్నులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 1 నెలకే దాదాపుగా పెట్టిన ఇసుక ప్రతి బ్యాంకులోంచి ఇసుక అనేది దోచేసి వెళ్లిపోయారు. మరి ఎటు పోయింది ఆ ఇసుక? అప్పుడు ఇసుక మాఫియా ఎవరు చేసినట్లు? దాచిపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్ట ఇసుక మాఫియా, లేకపోతే ఎత్తుకెళ్లిపోయిన చంద్రబాబు నాయుడు గారు చేసినట్ల ఇసుక మాఫియా? ఇక మీరు అడిగారు ఏంటి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయని మీరు తిరుగుతూనే ఉన్నారు. మీకు తెలుసు కదా, ఎన్నో వీడియోలు మీరు చేశారు. దాదాపుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో, అంటే సాధారణంగా సామాన్య జీవులు ఎవరైనా ఆశపడటం సహజం. అరే ఈయనైతే ఎక్కువ ఇస్తాడు, ఈయనైతే ఎక్కువ చేస్తాడనే ఆశతో వేశారు. వాళ్ళ ఆశలన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? అడియాసలు అయిపోయినాయి. ఒక ఉదాహరణ, నువ్వు ఏ స్కీమ్ అయినా తీసుకో. ఉదాహరణ పింఛన్లు తీసుకోండి. దాదాపుగా 4 నుంచి 5 లక్షల పింఛన్లు తొలగించారు. ఇప్పటికీ కూడా వికలాంగుల పింఛన్లకి ఆ సదరం ఓపెన్ చేసి అసలు వాళ్ళని ఆదుకునే వాళ్లే లేరు. ఉన్న సర్టిఫికెట్లు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ఇక తల్లికి వందనం ఇంటింటికి 15,000 అని చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2,000 తగ్గిస్తే ఇవన్నీ మీరు దోచేస్తున్నారని చెప్పాడు. ఈయన 15,000 అని చెప్పి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 13,000. అట్లానే 13,000 అందరికి యూనిఫామ్ గా పడుతున్నాయా? కొంతమందికి 10,000 పడుతున్నాయి, కొంతమందికి 8,500 పడుతుంది. మరి ఏమవుతున్నాయి ఆ మార్జిన్ అమౌంట్లన్నీ? కొంతమందిని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు, ఇది కేంద్ర ప్రభుత్వం వేస్తుంది ఈ డబ్బులు అంటున్నారు. మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు మిగతా డబ్బులు వేస్తుందని చెప్పి ఎవరైనా ఒక తెలుగుదేశం నాయకుడు వచ్చి, బాబు మీకు 10,000 పడినాయి, మిగతా 3,000 కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వేస్తారని ఎవడైనా చెప్పాడా? అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేస్తుంది? వీళ్ళు తయారు చేసిన మేనిఫెస్టోలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకునే మేనిఫెస్టో తయారు చేశారా? మరి వీళ్లే మేనిఫెస్టో తయారు చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎందుకు వేస్తుంది? అంటే ఆయన పోయినసారి అమరావతికి వచ్చినప్పుడేమో ఆ మేనిఫెస్టో పట్టుకోమంటే ఆయన పట్టుకోలేదు, ఆయన ఫోటో కూడా దిగలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈయన అఫ్ కోర్స్ మేనిఫెస్టో తయారు చేసింది 3 పార్టీలు కలిసే తయారు చేశారు. కానీ దాంట్లో ప్రముఖ పాత్ర వహించింది ఎవరు? పెద్ద అన్నయ్యగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఓకేనా? అప్పుడు జగన్ గారు కూడా విత్ లెక్కలతో సహా చెప్పారు, బాబు ఈ మేనిఫెస్టోని అమలు చేయాలంటే ఎన్నో లక్షల కోట్ల బడ్జెట్ అవుతుంది, దీని వల్ల కాదు, నేనేదైతే జరిగేదే చెప్తాను, చేసేదే చెప్తానని చెప్పారు. కానీ పాపం ప్రజలు ఆశావాహులు కాబట్టి ₹1 ఎక్కువ వస్తున్న ఉద్దేశంతో ఏదో గుద్దారు, కాస్త ఎలక్షన్ మ్యానిపులేషన్స్ వల్ల గెలిచారు. మరి అటువంటిప్పుడు చెయ్యాలి కదా. ప్లస్ నేను నమ్మకంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఓట్లతో గెలిచి ఉంటే అప్పో సొప్పో చేసి హామీలు అమలు పరిచేవాడు. ఆయన ఈ ఎలక్షన్ అనేది ప్రజలు ఓట్లేస్తే గెలవల, సాయంత్రం 5 తర్వాత ఓట్లతో గెలిచాడు ఆయన. కాబట్టి ఆయనకి తెలుసు, నేను వీళ్ళు ఓట్లేస్తే గెలవలేదు కాబట్టి వీళ్ళు చేసినా కూడా చెయ్యకపోయినా కూడా వీళ్ళేమి నన్ను చెయ్యలేరు అనే చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా అట్టహాసంగా సిలిండర్ పథకం ఓపెన్ చేశారు. సో ఒక్క సిలిండరు ఓన్లీ కొంతమందికి 10లో 5గురికో 6గురికో పడినాయి. మరి ఈ 1 సిలిండర్తో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వంటలు వండుకుంటా ఉంటారా? మరి ఇంత మటుకు 2వ సిలిండర్ సంగతి ఊసే లేదు. మొదటి సంవత్సరం తల్లికి వందనం ఎగ్గొట్టేశారు. 2వ సంవత్సరం ఇచ్చేవాడికి కూడా పక్కాగా ఇవ్వాల. ఓకే, ఏ స్కీమ్ తీసుకున్నా మీకు ఇంకోటి ఆడబిడ్డని ఇదని ప్రతి మహిళకి 18 నుంచి 59 సంవత్సరాల వాళ్ళకి నెలకి 1,500 ఇస్తానని చెప్పాడు. దానికి ఇప్పుడు తలా తోకా లేని P4 పథకంతో అనుసంధానం చేశారు. ఉదాహరణకి మీరే ఒక బాగా డబ్బున్న వాడయ్యా, మీరు బాగా డబ్బున్న వాళ్ళు బ్రదర్, ఓకేనా, మీకు చాలా ఆస్తి ఉంది, ₹1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఆస్తి ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి నీ భుజం మేము చేసి, బాబు నీ ఇంటి పక్కన ఒక 4 పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళను దత్తత తీసుకో, వాళ్ళ ప్రతి అవసరం నువ్వు తీర్చు, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు వస్తే డబ్బులు ఇవ్వు, వాళ్ళకి ఏమైనా ఉద్యోగం కావాలంటే కోచింగ్ తీసుకో, వాళ్ళకి ఏమైనా హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఇవ్వు అని అంటే నువ్వు ఇస్తావా? నిజంగా చెప్పు, ఎవరు ఇవ్వరు. మరి అటువంటి తలా తోకా లేని పథకంతో ఆడబిడ్డ నిధి
అనుసంధానం చేసేసారు. నిరుద్యోగికి ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి కూడా P4 పథకంతో అనుసంధానం చేశారు. అంటే అది పూర్తిగా ఎత్తిపోయినట్టే. మీకు సంగతి తెలుసా, రేపు ఆగస్టు 15వ తారీఖు కల్లా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలని దత్తత తీసుకోబోతున్నారు. అంటే ఈ 250 కుటుంబాల యొక్క బాగోగులు ఎవరు చూడాలి? చంద్రబాబు నాయుడు గారే చూడాలి. ఓకేనా? ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఎన్ఆర్ఐలు వాళ్ళని ఐడెంటిఫై చేసి, డబ్బున్న వాళ్ళని బాగా ఐడెంటిఫై చేసి బలవంతంగా రుద్దుతున్నారనే పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను? నిన్నో మొన్న మీరు న్యూస్ పేపర్ చదివితే స్కూళ్ళల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్స్, అంతకు మించి పై లెవెల్ ఉన్న వాళ్ళకి కూడా 2 కుటుంబాలు మీరు దత్తత తీసుకోండి, 3 కుటుంబాలు దత్తత తీసుకోండి అని బలవంతంగా టార్గెట్లు పెడుతున్నారు. ఎందుకు? రేపు ఆగస్టు 15 నుంచి అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించడానికి. ఓకేనా? సో రేపు నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఈ రోజు నన్ను చంద్రబాబు నాయుడు బలవంతం చేశాడని నేను దత్తత తీసుకున్న ఒక కుటుంబాన్ని, ఆగస్టు 16 వచ్చింది, 17 వచ్చింది, నేను దత్తత తీసుకున్న కుటుంబంలో ఒకడెవడికో ఎమర్జెన్సీ వచ్చింది, ఒక 10 లక్షలు కావాలా, వాడు ఎవరి దగ్గరకు వస్తాడు? అయ్యా నువ్వు నన్ను దత్తత తీసుకున్నావు కదా నా దగ్గరకు వస్తాడు. నేను ఎట్టేస్తా 10 లక్షలు, వాడికి ఏమన్నా ఒక 25 కిలోలు బియ్యం కొని పెడతా, లేకపోతే కొంచెం కందిపప్పు కొని పెడతా, అంతేగాని నీకు 10 లక్షల డబ్బులు నేను ఇస్తానా? ఎందుకు ఇస్తాము? ఇవ్వరు. సో మరి అటువంటి తలా తోకా లేని పథకానికి 2 పథకాలు అనుసంధానం చేశాడు. అంటే ఈ 2 పథకాలు గోవిందా ఇంకా ఇవ్వడు.